పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఈ క్రమంలో కూటమి సర్కార్ని హెచ్చరించారు మాజీ ఎంపీ హర్షకుమార్. ప్రవీణ్ది ముమ్మాటికి హత్యనని కొండ బద్దలు కొట్టేశారు. ఈ విషయం పోలీసులు డాక్టర్లకి తెలుసన్నారు. అతన్ని కావాలని చంపేశారన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్. పాస్టర్ ప్రవీణ్ కేసు విచారణ పారదర్శకంగా చేయాలన్నారు. ప్రైమరీ రిపోర్ట్ రావాలంటే 2 లేదా 3 రోజులు పడుతుంది. కాకపోతే 6-7 గంటల్లో కూడా ఇవ్వవచ్చన్నారు. సంచలనం కేసు కాబట్టి 3 రోజుల్లో ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వాలన్నారు. తర్వాత 3 లేదా 4 వారాల్లో ఫోరెన్సిక్ ల్యాబ్ ఎఫ్ఎల్సి రిపోర్ట్ కావాలన్నారు. రిపోర్ట్ ఏ విధంగా ఇస్తారో తాము చూస్తామన్నారు హర్షకుమార్. ఒకవేళ కేసు తప్పుదారి పట్టిస్తే అందరూ ఇరుక్కుంటారని ఘాటుగా హెచ్చరించారు. ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి హత్యనన్నారు. ఈ కేసు మేనేజ్ చేయాలని ప్రభుత్వం భావించినా ఇరుక్కుంటుందన్నారు. ప్రవీణ్ 2 రాష్ట్రాలకు చెందిన వ్యక్తేనే అన్నారు. తన గురించి అందరికీ తెలుసన్నారు ఆయన. డాక్టర్లు ఖచ్చితమైన రిపోర్ట్ ఇవ్వాలని, తప్పుడు నివేదిక ఇస్తే ఉద్యోగాలు పోతాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని రీపోస్ట్ మార్టం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో మళ్ళీ విచారణ చేస్తామన్నారు. పోస్ట్ మార్టం సమయంలో వచ్చిన జనం చూసి పోలీసులు కంగారు పడ్డారనే విషయాన్ని కూడా హర్షకుమార్ అన్నారు. ఇక పాస్టర్ ప్రవీణ్ కేసు విషయంలో మొదటి నుంచి పోలీసుల వైఖరిని తప్పుబడుతున్నారు మాజీ ఎంపీ హర్షకుమార్. కావాలని ఈ కేసును పోలీసులు తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు ఆయన. తాను గురువారం మధ్యాహ్నం 1 గంటకు వెళ్ళినప్పుడు 2 గంటల్లో సీసీటీవీ ఫుటేజ్ ఇస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సాయంత్రం 6 గంటల వరకు ఇవ్వలేదన్నారు. ఆలస్యం వెనుక కారణం ఏంటో తెలియదన్నారు హర్షకుమార్. చివరకు ఫుటేజ్ చూపించి 90% రోడ్డు ప్రమాదమని చెప్పి కొంత ఒత్తిడి తెచ్చారన్నారు. అందుకు తాము ససేమేరా అంగీకరించలేదన్నారు. ఇది యాక్సిడెంట్ కాదు, ముమ్మాటికి హత్య అని అన్నారు. ప్రమాదం జరిగినట్టు ఎటువంటి ఆనవాళ్లు ఏమీ లేవన్నారు. కొవ్వూరు ఫుటేజ్ చూపించి ఎలాంటి క్లూ దొరకలేదన్నారు. రిలీజ్ అయిన సీసీటీవీ ఫుటేజ్లో ఒక బైక్ వెళ్ళినట్టుగా క్లిప్పింగ్లో ఉంది. దానికి ముందు క్లిప్పింగ్ ఏమైంది? ఆ విషయం తెలిస్తే ఘటనపై క్లారిటీ వస్తుంది. ఇది అనుమానాస్పద మృతి కేసు అని ఎలా నమోదు చేశారంటూ ప్రశ్నించారు ఆయన. యాక్సిడెంట్ కమ్ మర్డర్ అని ప్రకటించిన తర్వాత పోలీసులు విచారణ చేయాలన్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు టెక్నికల్ ఎవిడెన్స్పై ఆధారపడ్డారు. కాకపోతే దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు కనిపించలేదని అంటున్నారు. ఈ ఘటనపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చాక పాస్టర్ ప్రవీణ్ పగడాల్ది ప్రమాదమా లేక హత్య అనేది తేలనుంది. మొత్తానికి ఇప్పుడు తాజాగా మాజీ ఎంపీ హర్షకుమార్ చేసిన కామెంట్లు కూడా పెను వైరల్ అవుతున్నాయి.